పిలిచినందుకు. అండ్ సాత్విక్ గురించి చెప్పాలంటే, సాత్విక్ మనం ఇప్పటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ లాగే చూసాం, చార్మింగ్ బాయ్, చాక్లెట్ బాయ్ లాగా. అండ్ ఈ మూవీ ద్వారా మీరు సాత్విక్లో మరో యాంగిల్ చూస్తారు. ఆల్రెడీ ట్రైలర్లో చూసారు మీరు. సాత్విక్, నువ్వు 96 మూవీస్ చేసావు, ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరగా ఉన్నావు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్లో. ఇలా హీరో లాగా నువ్వు ఇంకా సెంచరీస్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రీతి, మై ఫ్రెండ్ ప్రీతి, తనకి ఫస్ట్ మూవీ, తనకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, డాన్స్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ మీరు మూవీ చూసి అది ఆ మాట అసలు అనని కూడా అనరు. తను డే బై డే చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకు రోజు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అండ్ ఇది ఫస్ట్ మూవీ అంటే మీరు ఎవ్వరూ నమ్మరు అనమాట. ప్రీతి, ఆల్వేస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ మోర్ ఓవర్ ఈ భాను సార్, నేను మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. భాను సార్, ప్రొడ్యూసర్ సార్, మీ ఇద్దరికి తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు. తెలుగు అమ్మాయికి మూవీస్లో లీడ్స్కి ఛాన్సెస్ రావడం చాలా తగ్గిపోయింది. బట్ భాను సార్, మీరు అది రాంగ్ అని ప్రూవ్ చేసి మీ తెలుగు అమ్మాయిని, మధ్య తిరుపతి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ మూవీ ఎండ్ అయిపోయాక నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పటి నుండి లక్ష్మణ్ గారు కాల్ చేయరు, మార్నింగ్ వెహికల్ రెడీ ఉందమ్మా అని. అండ్ ఈ బ్యాచ్ చాలా మిస్ అవుతాను. అండ్ అన్నవాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, వాళ్ళని మిస్ అయ్యాను చాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన, అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా వన్స్ అగైన్. సో ఇప్పుడు సార్, ఇందాక మీ గురించి నేను మర్చిపోయాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్. అండ్ మన్ను గారు చాలా థ్యాంక్స్. అండ్ భాస్కర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక పెద్ద మనిషిని పిలుద్దాము, సోహాన్. ఈ మూవీలో యాక్ట్ చేశాడు సోహాన్. నౌ హెల్ స్పీక్. హాయ్ సోహాన్, హౌ యూ? అండ్ నాకు ఈ సినిమా ఆఫర్ ఇచ్చిన రామకృష్ణ అన్నకి, భానుశేఖర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ. ఓకే సోహాన్, దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడున్న ఆడియన్స్ తో కాసేపు మాట్లాడదాము. మన టైటిల్ కి తగ్గట్టు టైటిల్ ప్రేమిస్తున్నా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎవరికి చెప్పారు, దే ఆర్ కంఫర్టబుల్. లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో అమ్మాయిలు ఆడవాళ్ళు అయితే ఎవరికన్నా హీరోకి ఒకవేళ ఆ మాట